విద్యారంగంలో నెలకొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సోమవారం స్థానిక దాసరి భవన్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ కళాశాల భవన అద్దె కట్టలేని కారణంగా కళాశాలను మూసివేయడం సరికాదన్నారు. తల్లికి వందనం పథకం ప్రతి ఒక్క విద్యార్థికి అందిస్తామన్నారు. కానీ ఇప్పుడు షరతులతో విద్యార్థులకి దూరం చేయడం సరికాదన్నారు. కావున ప్రతి ఒక్కరికి తల్లికి వందనం 15,000 చొప్పున తల్లిలో అకౌంట్లకు జమ చేయాలన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థిని ఎదుర్కొన్న సమస్యలను ఇప్పటి వరకు అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒకటి పరిష్కారం ఇప్పటి వరకు కూడా చేయలేదు. అదేవిధంగా విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏమైనా పరిష్కారం చేశారంటే అందులో కూడా శూన్యమే. చెప్పడంలో మాత్రం ప్రధానంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా మేము అమలుపరిచాము. సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలు కూడా విద్యార్థులకి ప్రతి ఒక్కటి కూడా అమలుపరిచామంటున్నారు. మరి మేము అడుగుతున్న విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచడంలో ఏమాత్రం పూర్తిగా మీరు వైఫల్యం చెందారో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. మరి తల్లికి వందనం ఇంట్లో సంఖ్యతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తాము 15,000 చొప్పున అన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో సంఖ్యను పట్టుకొని అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వారికి రూరల్ ఏరియాస్కి 10,000కి పైకి ఆదాయం ఉంటే వాళ్ళకి తల్లికి వందనం అందదు. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో 12,000కు పైచిలుకున్నటువంటి ఆదాయం ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి పిల్లలకి వర్తించదని చెప్పి అది చెప్పారు. మరి ఆ 2 షరతులు పక్కన పెట్టినప్పటికీ మళ్ళీ 15,000 ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. 15,000లో మళ్ళీ 2,000 రూపాయలు కోత విధించారు. ఇట్లా ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు ఇచ్చినటువంటివి ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున అందకపోగా ఫస్ట్ విడతలో చాలామంది విద్యార్థులు వారికి అందకపోగా మళ్ళీ గ్రీవియన్స్లో ఏదైతే ఈ ప్రభుత్వం